వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి. ఆదోని జిల్లా డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో ఆదోనిలో ప్రధాన రోడ్డుపై వంట వార్పు. వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు పత్రికా సమావేశం. నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రైతు బజార్ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వనస్థలిపురం నుంచి ఎల్బీ నగర్ డివిజన్ రంగ గారి అభిమానుల తరపున వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వారికి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి అనేక మంది రంగ అభిమానులు విచ్చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదోని జిల్లా డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో ఆదోనిలో ప్రధాన రోడ్డుపై వంట వార్పు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 42వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జేఏసీ నాయకులు ప్రధాన రహదారిపై వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ రోజు ఆదోనిలో 42 రోజులుగా ఇవాళ దీక్ష చేస్తున్నా కూడా ఆదోని జిల్లా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ 5 నియోజకవర్గాల ప్రజల యొక్క కోరిక ఆదోని జిల్లా కావడం, ఇవాళ ఆ కోరికని నెరవేరం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ 5 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో అతి వెనుకబడిన ప్రాంతం ఏదంటే మన పశ్చిమ ప్రాంతం. ఈ పశ్చిమ ప్రాంతం వెనుకబడిందాన్ని అభివృద్ధి చేయాలంటే ఆదోని జిల్లాతోనే సాధ్యం. ఇవాళ ఇక్కడ కరువు, వలసలు, అలాగే నిరుద్యోగము, అలాగే అనేక రకాల సమస్యలు కూడా కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రజలకి అనేక రకాలుగా ప్రజలకి అధికారులతో సౌలభ్యంగా పనులు జరగాలంటే ఆదోని జిల్లా కావాల్సి ఉంది. అలాగే విద్యా వైద్యం కావాలి అంటే కూడా ఆదోని జిల్లా కావాల్సి ఉంది. ఇవాళ విద్యార్థులకు సరైన విద్యా వ్యవస్థలు లేక అనేక రకాల చదువులు మానేసి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. ఇవాళ వాళ్ళ విద్యా వ్యవస్థల్లో ఉండాలంటే ఇవాళ జిల్లాతోనే సాధ్యం. ఇవాళ జిల్లా వస్తే అనేక విద్యా వ్యవస్థలు కూడా ముందుకు వస్తాయి. క్లస్టర్ యూనివర్సిటీలు అయితేనేమి, ఇవాళ అనేక కాలేజీలు అయితేనేమి, ఇలాంటి రావాలంటే ఒక డిగ్రీతోనే సాధ్యం. ఇవాళ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావాలంటే ఉన్నతంగా కొత్త పరిశ్రమలు రావాలి. అనేక రకాలుగా పరిశ్రమలు మూతపడినా కూడా ఆ పరిశ్రమలు ఇవాళ కూడా ఇవాళ ఓపెన్ కాలే. ఎందుకంటే ఆ యొక్క పరిశ్రమలు రావాలంటే కూడా ఆదోని జిల్లా రావాల్సిన అవసరం ఎంతో ఉంది. చీపురుపల్లి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పత్రికా సమావేశాలు పెట్టి మా నాయకుల మీద విమర్శలు కాకుండా నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజలు సంతోషిస్తారు అని హితవు పలికారు. చీపురుపల్లి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంతం, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు, పట్టణ అధ్యక్షులు ప్రతివాడ రాజారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గురించి నిన్న పత్రికా సమావేశంలో విమర్శలు చేస్తూ మా నాయకుల మీద రాజద్రోహం కేసు పెట్టాలని మతిలేని మాటలు కళా వెంకట్రావు మాట్లాడుతున్నారు అని అన్నారు. మీరు నియోజకవర్గం పాడు చేసి రాజద్రోహం చేస్తున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు, ప్రజలు నరకం చూపిస్తున్నారు. మీరు మా నాయకులనే హక్కు మీకు ఉందా? మరి దీంతో పాటు చూసుకుంటే మన హాస్పిటల్, వందపగల హాస్పిటల్ ఉంది. ఈరోజు
జిల్లాలో ఏది వచ్చినా మనం విజయనగరం వెళ్తున్నాం, లేదంటే వైజాగ్ వెళ్తున్నాం. ఈరోజు వందపగల హాస్పిటల్ చీరుపల్లి తీసుకొచ్చి డాక్టర్లు 21 మందిని అపాయింట్మెంట్ చేసి దీంతో పాటు అన్ని స్పెషాలిటీస్ కల్పిస్తే 29 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఏటైంది కూడా గతి లేని కదా ప్రవర్తిస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యం అని మీరు ఎమ్మెల్యే గారు ఆలోచించుకోండి. మేము ఏది చేశారో మీరు ఆలోచించుకోండి. ముందు మీ స్థితిగతులు ఆలోచించుకోండి. పక్కన విమర్శించడం కాదు. మీరు 83 నుంచి మీరు సీనియర్, మీరు చాలా పెద్దవారు, ఎన్నో పదవులు చేశారు, ఎన్ని చేశారు. నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఒక స్టాండ్లో ఒక నియోజకవర్గంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా మీరు ఒక నియోజకవర్గంలో మీరు ఒక స్టాండ్గా ఉన్నారా? ఏదో అదృష్టం కొరకు మాత్రం మీరు లేరు. ఏదైనా పని చేస్తామంటే పని చేస్తామని చెప్పండి, ఏదో ఇచ్చేస్తామని చెప్పండి. ఈ రోజు మీరు 18 మాసాలు ఏం చేశారు? మేము ఏమైనా రోడ్లు శాంక్షన్ చేసి మేము వేస్తే లాస్ట్ మినిట్ ఓపెన్ చేయడం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుండి పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడిమొక్కు చెల్లించుకునేందుకు కోడిమొక్కు క్యూలైన్లో సుమారుగా 3 గంటల పాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్లో భక్తులు గంటల తరబడి వేచి ఉండి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఈ నేపథ్యంలోనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఈ రోజు ఉదయం పెద్ద సంఖ్యలో తరలి వస్తుండగా ఈ రోజు నుంచి ఆలయం 24 గంటల పాటు తెరిచి ఉంచనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్ జైన్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు. డోర్నకల్ మండల మరియు పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం చాలా సేవలు చేసింది. స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి స్వాతంత్రం సాధించి ఈరోజు భారతదేశంలో పౌరులందరూ స్వేచ్ఛగా జీవించే విధంగా కాంగ్రెస్ పార్టీయే దీనికి కారణం. ఈరోజు డోర్నకల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా వెలుగుతున్నది. మరియు డోర్నకల్లో ఈరోజు రామచంద్ర నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ముందడుగు వేస్తూ డోర్నకల్ అభివృద్ధి కోసం ఎన్నో తిప్పలు పట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కోట్లలో డెవలప్మెంట్ కోసం ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి. ఆదోని జిల్లా డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో ఆదోనిలో ప్రధాన రోడ్డుపై వంట వార్పు. వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు పత్రికా సమావేశం. నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.